ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్నండి. ఏమండి, గోవాలో సముద్రం మీద దాదాపు 3 గంటల ప్రయాణం, 5 అద్భుతమైన వాటర్ స్పోర్ట్స్ అండి. ఇదిగోండి ఇక్కడేనండి, చక్కగా మనం ఎక్కేయచ్చండి. మీరు స్టే చేసిన హోటల్లో చాలా బ్రోచర్స్ ఇస్తారండి. కానీ ఏంటంటే కనుక జస్ట్ ఏది బెటర్ అనేది నేను మీకు చూపిస్తున్నానండి. నేను మీకు చక్కగా ఏంటంటే కనుక మీ హోటల్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ మీ హోటల్ దగ్గర కూడా దింపుతారు. కాకపోతే ఏంటంటే మీరు పాంజీ దగ్గర ఉన్నారనుకోండి, చక్కగా ఈ కెసినోలు ఉన్నాయి కదా, ఆ కెసినోల దగ్గరే రండి. అక్కడ చూడండి, నేను చూపించాను కరెక్ట్గా. ఏంటంటే నేను వెళ్ళే టైంకి ఏంటంటే ఇంకా గంట టైం ఉందండి. చక్కగా ఏంటంటే ఒక బీరేసి మధ్యాహ్నం పూట కరెక్ట్గా ఏంటంటే 2 ఇక్కడికి వచ్చేయాలండి. జస్ట్ మీరు కనుక హోటల్లో కనుక ప్యాకేజ్ బుక్ చేస్తున్నారనుకోండి, దాదాపు 2000 చిల్లర అలా ఉంటుందండి. చక్కగా మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, చక్కగా బేరవాడి ఏ 1600కో 700కో చక్కగా వచ్చేయచ్చండి. నేనైతే ముందే వచ్చా. నేను పంజీ దగ్గరే నేను రూమ్ తీసుకున్నాను కాబట్టి నేను నడుచుకుంటూ చక్కగా వచ్చేసానండి. ఏమండి, బాగా ఎండగా ఉంది. నేను వెళ్ళినప్పుడు అయితే ఇక లాభం లేదని చెప్పి బీరేసా. లోపల కూడా ఫ్రీగా ఇస్తారండి, అది వేరే విషయం. కానీ గోవా వచ్చాం కదా, పైసలు కూడా తక్కువ కదా, మంచిగా 2 బీర్ వేసాను. కరెక్ట్గా ఇది ఎదురుగానేనండి, ఇందాక చూశారు కదా, అన్ని కెసినోలు ఉన్న చోటేనండి. చక్కగా చూడండి, ఆ పోటు ఎదురుగానే ఉంటుంది అన్నమాట, ఆ చిన్న బారు. ఓకే, చూడండి, స్మార్ట్ క్రూజ్. నాకు ఇంగ్లీష్లో కొద్దిగా పూర్ అంటే దయచేసి అర్థం చేసుకోండి. ఇదేంటంటే మధ్యాహ్నం పూట 3 గంటలకు బయలుదేరుద్దండి. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అట్లాగేంటంటే నా టోకెన్లు కూడా ఇస్తారండి 4. ఈ 4 టోకెన్లు ఏంటంటే కనుక చక్కగా ఫుడ్కి ప్లస్ ఏంటంటే వెల్కమ్ డ్రింక్కి. మీరు జ్యూస్ తాగారనుకోండి, జ్యూస్ కానీ ఏదైనా సరే, మీరు మందు తాగొచ్చు, లేకపోతే బీర్ తాగొచ్చు, లేకపోతే జ్యూస్ తాగొచ్చు అండి. నేను వివరాలు ముందు చెప్తాను. జస్ట్ ఏంటంటే ఇప్పుడే బోటు బయలుదేరుతుంది కదా, ఒక్క నిమిషం చూడండి. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. అద్భుతమైన వాటర్ స్పోర్ట్స్ అండి. ఇంత తక్కువ ప్రైస్లో మీకు గోవాలో ఎక్కడా దొరకవు. జస్ట్ ఒక 1 మినిట్. చూడండి, దూరంగా కనపడుతుంది కదా, అదేనండి. బహుశా అటల్జీ బ్రిడ్జ్ అనుకుంటుంది, నాకు కరెక్ట్గా తెలియదు. నేను రాంగ్ చెప్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, మామూలుగా ఉండదు. వాటర్ స్పోర్ట్స్ అద్భుతంగా, కాస్త మంచి వెజ్ నాన్ వెజ్ ఫుడ్, బీరు, అవి కూడా వద్దనుకుంటే చక్కగా జ్యూసు. నేను 1 బై 1 అద్భుతమైన వివరాలు చెప్తానంటే ఇంత బెస్ట్ ప్రైస్లో మీకు ఎక్కడ రాదండి. చూడండి, ఒక్క నిమిషం చూడండి, ఆ సముద్రాన్ని, వాటిని, ఆ బ్రిడ్జ్ని మీరు ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ వచ్చేస్తాను.
చూడండి బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కగానే జస్ట్ ఏంటంటే 3కి స్టార్ట్ అవుద్దండి. నాకు నచ్చని విషయం ఏంటంటే ఇదే. లంచ్ పెడతారు కదా, 3 దాకా తినకుండా ఎలా ఉంటాం? అసలు ఆలోచించరా వీళ్ళు? 3:15, 3:20కి పెట్టారు. బోట్ బయలుదేరటమే 3కి బయలుదేరుద్ది. అంటే మార్నింగ్ కూడా ఉంది, అది వేరే విషయం. మీరు చూసుకోండి, మంచి రోటీ, నాన్ వెజ్ అన్లిమిటెడ్ అండి. మీరేం మొహమాట పడక్కర్లేదు, అన్లిమిటెడ్. చక్కగా ఏంటంటే కావాల్సినంత గ్రేవీ వేసుకొని తినండి. టేస్ట్ గురించి పర్వాలేదు. అట్లా మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే హైదరాబాద్ టేస్ట్ రావాలంటే రాదు కదండి. అక్కడ టేస్ట్ అదే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏమంటే ఇందులోనండి 5 రకాల స్పోర్ట్స్ ఉంటాయండి. దాదాపు 1 అవర్ 1.5 అవర్ పాటు మనం వదిలేస్తారండి. చక్కగా చేసుకోవచ్చు. ఈ 5 రకాల స్పోర్ట్స్ కూడా ఫ్రీయేనండి. మొత్తం 1500, 1600లోనే. మీరు ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదండి. ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి, చాలా వివరాలు కూడా ఉన్నాయి. చక్కగా మీరు ఏంటంటే వీడియో మొత్తం చూసారనుకోండి, మీకు కరెక్ట్గా ఏంటంటే వెళ్ళినప్పుడు ఏం చేయాలన్న విషయం మీకు అర్థం అవుద్దండి. చూడండి చక్కగా ఏంటంటే కింద డెక్లో లంచ్ ఏర్పాటు చేస్తారండి. చుట్టూ హ్యాపీగా మొత్తం అంతా తిరుగుతూ అసలు ఆ గాలి, ఆ చల్లటి ఇది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏంటండి, అసలు ఫ్యామిలీతో. నేను చెప్పే కదా, ఈ వీడియోలన్నీ కూడా మీరు గోవా ఫ్యామిలీతో వెళ్ళాల కోసమే ఎన్ని చూపిస్తానండి. ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను, గోవా అంటే అలాంటి ఏమీ ఉండవు, ఎవరైనా చెప్పినా నమ్మకండి, అబద్ధాలు. ఉండే ఎక్కడన్నా ఉంటాయి, ఉండని ఎక్కడా ఉండవు. చూడండి ఆ బోట్ వెనక కూర్చొని అలా చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సముద్రంలో దిగచ్చండి. సముద్రంలో దిగి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. చక్కగా ఈ టేబుల్ లాంటిది ఉండదు చూసారా, దాని మీద కూడా తిరగచ్చు. మీరు ఓన్గా బోటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఏంటంటే అండి 4 మాత్రం ఏంటంటే 4 వాటర్ స్పోర్ట్స్ ఫ్రీ, 100% ఫ్రీ ఇస్తారు. మీరు ఏంటంటే ఈ బోట్ మీరు ఆగినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు అర్థమైపోద్ది. బోటుకు లంగరేస్తారు కదా, వేసారు అంటే దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ అక్కడే స్టే చేస్తారండి. ఆ స్టే చేసినప్పుడు ఏంటంటే కింద డెక్లో టోకెన్లు ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకొని చక్కగా కాస్త ముందే వెళ్ళిపోయి 4 టోకెన్లు తీసేసుకోండి. 4 చక్కగా జేబులో పెట్టుకోండి. అంతా ఫ్రీ అనండి. కాబట్టి ఈ 4 రకాల వాటర్ స్పోర్ట్స్ అండి. నేను గోవాలో ఎన్నో బీచ్లు చూశానండి, ఎన్నో చోట్ల వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా చూశానండి. వాళ్ళు జస్ట్ ఊరికి ఇలా తిప్పేసేసి 500 ఛార్జ్ చేస్తున్నారండి. ఈ 5-6 గంటలకు ఎంత 3000 రూపాయలు అవుతుంది అక్కడ. కానీ చాలా ఎక్కువసేపు చూస్తున్నారండి. ఇంకా మీరు బాగా తిరగాలనుకోండి, పెద్ద రౌండ్ వేయాలనుకోండి, చక్కగా బేరం మాట్లాడుకొని మొత్తం ఫుల్గా తిరిగే ఇచ్చండి. అంతేకాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి.
सर आपका बाकी है बम्पर आ जाओ सर ఏమండి ఇక్కడ ఏంటంటే కనుక క్రోకోడైల్ ఐలాండ్ ఉందండి. చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇందాక నేను సపరేట్గా ఛార్జ్ చేస్తారని చెప్పి బాగా బార్గెన్ చేసేసి వెళ్ళండి. ఏమంటే చూడండి మీరు చూస్తున్నారు కదా అదేనండి క్రోకోడైల్ ఒక ఐలాండ్ దిగటానికి మాత్రం సాధ్యపడదండి. కానీ ఆ పక్క నుంచి తీసుకెళ్తారండి స్పీడ్గా. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి. అది సాయంత్రం పూట అనుకుంటా. అసలు ఆ సన్సెట్ ఆ పక్కన క్రోకోడైల్ యొక్క ఇది ఎంత అద్భుతంగా ఉంటుందండి. అట్లాగేంటంటే మీరు స్పీడ్ బోటు ఒక అరగంట ఎంతో మాట్లాడుకోవడం కంటే కూడా ఇది చెయ్యండి. ఇది చేస్తే ఏమవుద్దంటే మొత్తం కవర్ అవుతుంది. ఆ స్పీడ్ బోటు కవర్ అవుద్ది, క్రోకోడైల్ ఒక ఐలాండ్ కూడా మీరు చూసినట్టు ఉంటుంది. లాస్ట్లో తిప్పి తీసుకొచ్చి ఫుల్ రౌండ్ వేస్తాడు, బీభత్సమైన రౌండ్ వేస్తాడు. చూస్తున్నారు కదండి ఎంత బాగుంటుందో తెలుసా క్రోకోడైల్ ఐలాండ్. బహుశా నేనైతే కనుక దీన్ని క్రోకోడైల్ ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ ట్రిప్ అని పెడతానండి. నేను చెప్పాను కదండి పాంజీ దగ్గర నుంచే ఉంటుంది. మీరు కరెక్ట్గా కనుక అక్కడి నుంచి స్కూబా డైవింగ్ ఇందులో ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్కూబా డైవింగ్ ఉంటే అది వేరే ప్లేసు. ఈ ఫ్యామిలీతో చక్కగా అన్నీ తిరిగేసేయండి. గోవాలో నేను చాలా వీడియోలు పెడతానండి. నెక్స్ట్ చూడండి అట్లాగా డెక్లో అద్భుతంగా బీభత్సంగా డాన్స్ వేసేయచ్చు. మామూలు డాన్స్ కాదు, అదిరిపోయే డాన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను దూద్సాగర్ వాటర్ ఫాల్ నెక్స్ట్ వీడియో అసలు నా భూతో నా భవిష్యత్తు నెక్స్ట్ అక్కడ కలుసుకుందామండి గోవా ట్రిప్లో. నేను మండే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు గోవా ఫ్యామిలీతో వెళ్ళండి. మీ వాళ్ళని తీసుకుని అడగండి మీరు మీ జీవీఆర్ అంతే అయిపోయింది వచ్చింది ఇంకా.